ఏం బట్టతలరా నీది? దేవుడు దయరా బాబు, నేను ఎన్నో బట్టతలు చూశాను, కానీ ఇలాంటి బట్టతలను ఎక్కడ చూడాల. నీ బట్టతలు చూస్తుంటే నాకు ఇదేంట్రా నీ దుంప దగ్గర అమ్మడు సినిమాలో సౌందర్య పోడుకు వచ్చినట్టు వచ్చిందట్రా. నేను సరదాకి ఇలా కొట్టా, నువ్వు ఇలా పిక్కేంటి? అదేరా నా వీక్నెస్. నెత్తికి చేతికి ఏం కనెక్షన్ ఉందో తెలియదు కానీ నెత్తి మీద చేస్తే పూరకం వచ్చేస్తాయి. ఈ వీక్నెస్ వల్ల ముందు ముందు ఎన్ని ప్రమాదాలు జరుగుతాయేంటో. ముందు ముందు ప్రమాదాల వాళ్ళ దేవుడు ఎరుగు. మొన్న ఘోర ప్రమాదం జరిగిపోయిందిరా. ఎళ్ళకెళ్ళకి ఈ వయసులో పెళ్లి చూపులకు వెళ్ళాను. పెళ్లి కూతురు నన్ను చూసి సిగ్గుపడింది. దాన్ని చూసి నేను కూడా సిగ్గుపడాలి దాన్ని ఇలా తలకాయ ఉంచుకున్నాను. నెత్తి మీద ఏదో దుమ్ము ఉందంట, అది ఇలా దులపబడి పట్టాలు ఇచ్చాను. పెళ్లి కూతురు తల్లిదండ్రులు చూసి పెళ్లి కాకముందే ఇలా కొట్టాడే, పెళ్ళైన తర్వాత నిలువునా పాతాస్తాడేమో అని పెళ్లి క్యాన్సిల్ చేశారా. బాధపడకు, ఇంకెప్పుడు సరదా పడడం కదా కదా, టచ్ కూడా చేయను. నమస్కారం బాబు. సూర్యమూర్తి గారు వస్తున్నారు, కవరింగ్ చేశారు. త్వరగా చంద్రబాబు గారు, స్నానానికి నీళ్ళు సలసల కూలింగ్ అయిపోతున్నాయి. ఎరా పొద్దున్నే తేడాగా మాట్లాడుతున్నావు. ఏ లేదు చంద్రబాబు గారు, పట్టణంలో చదువుకొని వచ్చారు కదా, ఇంగ్లీష్ లో మాట్లాడితే ఈజీగా అర్థమైపోతుంది. చదువుకున్న సిటీలోనా, పుట్టింది పెరిగింది పల్లెటూరు. ఏంట్రా ఆపోజిషన్ వాళ్ళు అసెంబ్లీలో ఊగినట్టు చంద్రబాబు గారు? ఏమైంది? ఇదే వీక్నెస్ రా. మీరు పని చేయండి, మీకు అట్టగా మాలిష్ చేద్దాం ఉంది. చంద్రబాబు గారు మీరు కదకండి, మీరు పని చేయండి. చంద్రబాబు గారు మీరు మీరు ఇష్టం మీద కూర్చోండి, నేను ఇప్పుడు వచ్చేస్తాను. నూనె తీసుకుని వచ్చేస్తాను. చంద్రబాబు గారు కదలకండి బాబు. ఈయనేదో పిచ్చి కుక్క అరిచినట్టుంది. మాలిష్ మాలిష్ చంద్రబాబు గారు, మాలిష్ 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 అవసరం అంట చంద్రబాబు గారు. ఏంటో కొడతావు? కొట్టలేదు చంద్రబాబు గారు, మీ తల మీద మాలిష్ చేద్దామని. డప్పనిక 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 అలాగే చంద్రబాబు గారు, తాళం సరిగ్గా పడుతుందో లేదో చూశాను. డప్పనిక చూసారా చంద్రబాబు గారు? ఈ తొందరలో గౌరికి టీ టిఫిన్ ఇవ్వడం మర్చిపోయాను. టీ అంటే టిఫిన్ అంటే, టీ అంటే కుడితి, టిఫిన్ అంటే గట్టి. చంద్రబాబు గారు వస్తాను రండి. నూనెంతా కంట్లోకి వెళ్తుందిరా, నేను స్నానం చేస్తున్నా. రానా త్వరగా. వచ్చావరా? రే కేశవ, నీ చేయబడినగానే మెదడు కదరా, మనసు కూడా చల్లబడిపోయింది. 10 మందికి అన్నం పెట్టిన చేయగదే గారు, ఆ మాత్రం చల్లగా ఉంటాం సహజమే కదండి. ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా? ఒక రకంగా నా పరిస్థితి పిచ్చి పిచ్చిగానే ఉందండి. సర్లే గాని కాస్త ఇక్కడ పట్టు. శబాష్రా. ఇంకా పెడతానండి. చంపుతా, ఇప్పుడే కదా మొదలుపెట్టింది. కేశవా, ఈ విద్య ఎక్కడ నేర్చుకున్నావురా? ఇప్పుడు ఆ ప్రశ్న సమాధానం అర్జెంట్ గా చెప్పాలంటారా? ఏం చెప్పలేవా? అయితే అన్నయ్య గారిని అడిగి చెప్తానండి. అన్నయ్యని అడిగి చెప్పడం ఏంట్రా? మరి మాలిష్ చేసేది అన్నయ్య గారే కదండి. అన్నయ్య మావా, పెళ్ళెందుకు చేసుకోలేదు నువ్వు? అప్పట్లో కుక్కల రాజా గారు మనవరాలు మనకే ఇస్తామన్నారు, ఇచ్చుకోండి అన్నాను. తెరా చూస్తే మావా అడు చూడు, అదే గుడి. ఆ భీమరాజు గారితో వస్తుందే ఎవరా గజ్జల కోడి? ఏమో, ఊళ్ళో లేడీస్ అందరి లిస్టు జేబులో పెట్టుకు తిరగడానికి నేనేం నీళ్ళకి బ్రోకర్ గా అనుకున్నావా? నీ సంగతి తర్వాత చూస్తాను, ముందు పద. నమస్కారం గజపతి బాబు. నమస్తే భీమరాజు, ఎక్కడికి వెళ్తున్నారు? ఇవాళ నాకు చదువుతుంది కదా, పొట్ల పాలు పోయిద్దామని తీసుకెళ్తాను. అవును, ఈ అమ్మాయి ఎవరు? నాకు మాత్రం ఏం తెలుసు, నీకుండా ఎంటేసుకెళ్ళిపోతున్నావా? అదే ఈ అమ్మాయి మా నాన్న సొంత మేనగోళ్ళు. ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది, ఈ పిల్ల నా ఏకైక చెల్లెలికి ఏకైక కూతురు. నీకు చెల్లి కూడా ఉందేంటి? అది ఒక కన్నీటి కథ బాబు. 20 సంవత్సరాల క్రితం మా సొంత ఊళ్ళో పెద్ద గాలివాన తుఫాను. మధ్యలో సౌండ్ ఏంటి? తుఫాన్ ఎఫెక్ట్. ఆ తుఫానికి మా ఊరు వాగు పొంగి వరదలొచ్చాయి, ఊరు కొట్టుకుపోతుంది. తల్లిని విడిచి పిల్ల, దూడని విడిచి దున్న, కుక్క నక్క పిల్లి పంది అన్ని చల్లాచెదరైపోతున్నాయి. అదే వరదలు నా ఒక్కగానొక్క చెల్లెలు ప్రాణప్రదంగా చూసుకునే నా తల్లి బిడ్డతో సహా కొట్టుకుపోతూ అన్నా నరిచింది నా చెల్లి. అమ్మా అట అమ్మా నరిచాను నేను. అన్నా అమ్మా అన్నా అమ్మా అన్నా అమ్మా అన్నా.
అని ఇలా అరుచుకుంటూ నా కళ్ళ ముందే బిడ్డతో సహా కొట్టుకుపోయింది. ఇన్నేళ్ల తరువాత అనాథగా బతుకుతున్న నా కోడలు బతుకుందని తెలిసి వెళ్ళి తెచ్చుకున్నాను. నా కోడల్లోనే నా చెల్లెల్ని చూసుకుంటూ బతుకుతున్నాను. ఎంత దారుణం జరిగిపోయిందిరా. నాకు నీ కథ అన్నట్లేదు. హరిశ్చంద్ర నాటకంలో కాటి సీన్ చూసినట్టుంది. నీకేంటండి? నాకు ఆ కథ ఉన్నప్పుడు అట్టగా అనిపించింది. నువ్వు విన్నప్పుడా? నీకు చెప్తూ తను విన్నాడు కదా, తట్టుకోలేక. అమ్మో, కథ చెప్పేసరికి కళ్ళు దిగుతున్నట్టుగా ఉన్నాయి. ఒక కొబ్బరి బోనం తాగాలి. పద పద, కాసేపు ఇక్కడ ఉంటే నేను నీకేమవుతానో అడుగుతాను. ఏమ్మా, మీరు చెప్పారు కదా, కరెక్ట్ గా మీరు చెప్పమన్నట్టు చెప్పారా? నాకన్నా అద్భుతంగా చెప్పారు. ఏ అద్భుతంగా చెప్పాడు? ఎక్కడ దొరికిపోతానో భయపడి చచ్చా. అవత చిన్నబాబు మన కోసం ఎదురు చూస్తుంటాడు. పద పద. ఏం బాబాయ్, నువ్వు పుట్ల పాల్పోతాడు వచ్చావా? లేదురా, మామూలు డాన్స్ వేసుకుని నాగని మ్యూజిక్ మీద డాన్సింగ్ చేద్దామని వచ్చా. ఊరుకో బాబాయ్, నువ్వు డాన్స్ చేస్తే దరిద్రంగా ఉంటుంది. కానీ ఈ పిల్ల ఎవరు? నాకు మాత్రం ఏం తెలుసు. తెలియకుండా ఇంటి పెట్టుకుని వచ్చావండి? అమ్మాయి మా నాన్న మేనగోళ్ళే. ఊరుగా చెప్పావు కానీ మీ నాన్న కింద అందమైన మేనగోళ్ళు ఎలా ఉంటది? మీ నాన్న తాడు డబ్బాలో ఉన్నాడు, ఆ అమ్మాయి పౌడర్ డబ్బాలో ఉంది. అంటే ఆ పిల్ల అమ్మ పోలికలే, మా నాన్న వాళ్ళ నాన్న పోలికలే. నువ్వు మీరా కనపడ్డ ప్రతివాడికి మార్చి మార్చి కథ చెప్పడానికి చచ్చిపోతారా? అయినా నీకు ప్రతి విషయం చెప్పారు వాళ్ళట్రా. రండి రండి, మీకోసం ఎదురు చూస్తున్నా. మా వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు. అడు చూడండి. తీసుకోండి. మా తాతయ్య అమ్మమ్మ. ఆ పక్కనే మెరూన్ కలర్ డ్రెస్ లో ఆడుకుంటుంది మా పాప రాణి. మీరు ఇక్కడే ఉండండి, నేను ప్లాన్ మూవ్ చేసి వస్తాను. రాణి, ఆడుకుంటున్నావా? అమ్మా, నాన్న ఎక్కడా? అరుగు, అక్కడ మాట్లాడుతున్నాడు చిన్న. నువ్వు పుట్లో పాలు పోసావా? అవును, పూజ కూడా చేశాను. వెరీ గుడ్. ఏంటండి ఇక్కడ ఆచారాలు మీరు కూడా గౌరవిస్తున్నారా? మీ మనసులో ఏమనుకుంటున్నారో నాకు తెలుసులే. వచ్చిన పని నెరవేరాలుగా. తప్పకుండా నెరవేరుతుంది. చూడు వసుంధర, ఈ హారం అంటే మా ఫ్యామిలీకి చాలా సెంటిమెంట్. కాసేపట్లో ఇది పాప మెండ్లో కనపడకపోతే పెద్ద గొడవ జరుగుతుంది. అందరూ దీనికోసం వెతుకుతుండగా నువ్వు తిన్నగా తీసుకెళ్లి అన్నయ్య చేతిలో పెట్టేసి మొదటి పరిచయంలో నీ మీద అభిమానం పెరుగుతుంది. నువ్వే చూస్తావుగా. ఏం జరిగింది తాతయ్య? మా అబ్బాయిలో హారం కనపడటం లేదురా. ఇది ఆడుకుంటూ ఎక్కడ పారేసిందో ఏమిటో. మీరు కంగారు పడకండి. ఎక్కడ పోయిందో వెతికించండి. చంద్రబాబు గారు, స్నానానికి నీళ్ళు సలసల కూలింగ్ అయిపోతున్నాయి. ఎరా పొద్దున్నే తేడాగా మాట్లాడుతున్నావు? ఏ లేదు చంద్రబాబు గారు, పట్టణంలో చదువుకొని వచ్చారు కదా, ఇంగ్లీష్ లో మాట్లాడితే ఈజీగా అర్థమైపోతుంది. చదువుకున్న సిటీలోనా, పుట్టింది పెరిగింది పల్లెటూరు. ఏంట్రా ఆపోజిషన్ వాళ్ళు అసెంబ్లీలో ఊగినట్టు చంద్రబాబు గారు? ఏమైంది? ఇదే వీక్నెస్ రా. మీరు పని చేయండి, మీకు అట్టగా మాలిష్ చేద్దాం ఉంది. చంద్రబాబు గారు మీరు కదకండి, మీరు పని చేయండి. చంద్రబాబు గారు మీరు మీరు ఇష్టంగా కూర్చోండి, నేను ఇప్పుడు వచ్చేస్తాను. నూనె తీసుకుని వచ్చేస్తాను. చంద్రబాబు గారు కదలకండి బాబు. ఈయనేదో పిచ్చి కుక్క కరిచినట్టుంది. మాలిష్ మాలిష్ చంద్రబాబు గారు, మాలిష్ 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 అవసరం అంట చంద్రబాబు గారు. ఏంటో కొడతావా? కొట్టలేదు చంద్రబాబు గారు, మీ తల మీద మాలిష్ చేద్దామని. డప్పనక 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 అలాగే చంద్రబాబు గారు, తాళం సరిగ్గా పడుతుందో లేదో చూశాను. డప్పనక చూసారా చంద్రబాబు గారు? ఈ తొందరలో గౌరికి టీ టిఫిన్ ఇవ్వడం మర్చిపోయాను. టీ అంటే టిఫిన్ ఏంటి? టీ అంటే కుడితి, టిఫిన్ అంటే గట్టి. చంద్రబాబు గారు వస్తాను రండి. నూనెంతా కంట్లో కలుతుందిరా, నేను స్నానం చేస్తున్నా. రానా త్వరగా. వచ్చావరా?
చేయబడినగానే మెదడు కదరా, మనసు కూడా చల్లబడిపోయింది. 10 మందికి అన్నం పెట్టి చేయగదే గారు. ఆ మాత్రం చల్లగా ఉండటం సహజమే కదండి. ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఒక రకంగా నా పరిస్థితి పిచ్చి పిచ్చిగానే ఉందండి. సర్లే గాని కాస్త ఇక్కడ పట్టు. శబాష్రా. ఇంకా పెడతానండి. చంపుతా. ఇప్పుడే కదా మొదలుపెట్టింది. కేశవా, ఈ విద్య ఎక్కడ నేర్చుకున్నావురా? ఇప్పుడు ఆ ప్రశ్న సమాధానం అర్జెంట్ గా చెప్పాలంటారా? ఏం చెప్పలేవా? అయితే అన్నయ్య గారిని అడిగి చెప్తానులేండి. అన్నయ్యని అడిగి చెప్పడం ఏంట్రా? మరి మాలిష్ చేసేది అన్నయ్య గారే కదండి. అన్నయ్య మావా, పెళ్ళెందుకు చేసుకోలేదు నువ్వు? పట్ల కుక్కల రాజా గారు మనవరాలు మనకే ఇస్తామన్నారు, ఇచ్చుకోండి అన్నాను. తెరా చూస్తే మావా అటు చూడు, అదే గుడి. ఆ భీమరాజు గారితో వస్తుందే ఎవరా గజ్జల కోడి? ఏమో ఊళ్ళో లేడీస్ అందరి లిస్టు జేబులో పెట్టుకు తిరగడానికి నేనేం నీళ్ళక బ్రోకర్ గండి అనుకున్నావా? నీ సంగతి తర్వాత చూస్తాను, ముందు పద. నమస్కారం గజపతి బాబు. నమస్తే భీమరాజు, ఎక్కడికి వెళ్తున్నారు? ఇవాళ నాకు చదువుతుంది కదా, పొట్ల పాలు పోయిద్దామని తీసుకెళ్తాను. అవును, ఈ అమ్మాయి ఎవరు? నాకు మాత్రం ఏం తెలుసు? తెలియకుండానే ఎంటేసుకు వెళ్ళిపోతున్నావా? అదే ఈ అమ్మాయి మా నాన్న సొంత మేనగోళ్ళు. ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. ఈ పిల్ల నా ఏకైక చెల్లెలికి ఏకైక కూతురు. నీకు చెల్లి కూడా ఉందేంటి? అది ఒక కన్నీటి కథ బాబు. 20 సంవత్సరాల క్రితం మా సొంత ఊళ్ళో పెద్ద గాలివాన తుఫాను. మధ్యలో సౌండ్ ఏంటి? తుఫాన్ ఎఫెక్ట్. ఆ తుఫానికి మా ఊరు వాగు పొంగి వరదలొచ్చాయి. ఊరు కొట్టుకుపోతుంది. తల్లిని విడిచి పిల్ల, దూడని విడిచి దున్న, కుక్క, నక్క, పిల్లి, పంది అన్ని చల్లాచెదరైపోతున్నాయి. అదే వరదలు నా ఒక్కగానొక్క చెల్లెలు ప్రాణప్రదంగా చూసుకునే నా తల్లి బిడ్డతో సహా కొట్టుకుపోతూ అన్నా నరిచింది నా చెల్లి. అమ్మా అట అమ్మా నరిచాను నేను. అన్నా అమ్మా అన్నా అమ్మా అన్నా అమ్మా అన్నా అని ఇలా అరుచుకుంటూ నా కళ్ళ ముందే బిడ్డతో సహా కొట్టుకుపోయింది. ఇన్నేళ్ల తరువాత అనాథగా బతుకుతున్న నా కోడలు బతుకుందని తెలిసి వెళ్ళి తెచ్చుకున్నాను. నా కోడల్లోనే నా చెల్లెల్ని చూసుకుంటూ బతుకుతున్నాను. ఎంత దారుణం జరిగిపోయిందిరా. నాకు నీ కథ అన్నట్లేదు. హరిశ్చంద్ర నాటకంలో కాటి సీన్ చూసినట్టుంది. నీకేంటండి, నాకు ఆ కథ అన్నప్పుడు అట్టగా అనిపించింది. నువ్వు విన్నప్పుడా? నీకు చెప్తూ తను విన్నాడు కదా, తట్టుకోలేక. అమ్మో, కథ చెప్పేసరికి కళ్ళు దిగుతున్నట్టుగా ఉన్నాయి. ఒక కొబ్బరి బోనం తాగాలి. పద పద, కాసేపు ఇక్కడ ఉంటే నేను నీకేమవుతానో అడుగుతాను. ఏమ్మా, మీరు చెప్పారు కదా, కరెక్ట్ గా మీరు చెప్పమన్నట్టు చెప్పారా? నాకన్నా అద్భుతంగా చెప్పారు. ఏ అద్భుతంగా చెప్పాడు? ఎక్కడ దొరికిపోతానో భయపడి చచ్చా. అవత చిన్నబాబు మన కోసం ఎదురు చూస్తుంటాడు. పద పద. ఏం బాబాయ్, నువ్వు పుట్ల పాల్పొద్దామని వచ్చావా? లేదురా, మామూలు డ్యాన్స్ వేసుకుని నాదని మ్యూజిక్ మీద డాన్సింగ్ చేద్దామని వచ్చా. ఊరుకో బాబాయ్, నువ్వు డాన్స్ చేస్తే దరిద్రంగా ఉంటుంది. కానీ ఈ పిల్ల ఎవరు? నాకు మాత్రం ఏం తెలుసు? తెలియకుండా ఇంట పెట్టుకుని వచ్చావండి. అమ్మాయి మా నాన్న మేనగోళ్ళే. ఊరుగా చెప్పావు కానీ మీ నాన్న కింద అందమైన మేనగోళ్ళు ఎలా ఉంటది? మీ నాన్న తాడు డబ్బాలో ఉన్నాడు, ఆ అమ్మాయి పౌడర్ డబ్బాలో ఉంది. అంటే ఆ పిల్ల అమ్మ పోలికలే. మా నాన్న వాళ్ళ నాన్న పోలికలే. నువ్వు నోరు మీద కనపడ్డ ప్రతి వాడికి మార్చి మార్చి కథ చెప్పలేక చచ్చిపోతారా? అయినా నీకు ప్రతి విషయం చెప్పారు వాళ్ళట్రా. రండి రండి, మీకోసం ఎదురు చూస్తున్నా. మా వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు, అడు చూడండి. తీసుకోండి. మా తాతయ్య, అమ్మమ్మ. ఆ పక్కనే మెరూన్ కలర్ డ్రెస్ లో ఆడుకుంటుంది మా పాప రాణి. మీరు ఇక్కడే ఉండండి, నేను ప్లాన్ మూవ్ చేసి వస్తాను. రాణి, ఆడుకుంటున్నావా? అమ్మా, నాన్న ఎక్కడా? అరుగు, అక్కడ మాట్లాడుతున్నారు చిన్నాన్న. నువ్వు పొట్లో పాలు పోసావా? అవును, పూజ కూడా చేశాను. వెరీ గుడ్. ఏంటండి, ఇక్కడ ఆచారాలు మీరు కూడా గౌరవిస్తున్నారా? మీ మనసులో ఏమనుకుంటున్నారో నాకు తెలుసులే. వచ్చిన పని నెరవేరాలుగా. తప్పకుండా నెరవేరుతుంది. చూడు వసుంధర, ఈ హారం అంటే మా ఫ్యామిలీకి చాలా సెంటిమెంట్. కాసేపట్లో ఇది పాపమెంట్లో కనపడకపోతే పెద్ద గొడవ జరుగుతుంది. అందరూ దీనికోసం వెతుకుతుండగా నువ్వు తిన్నగా తీసుకెళ్లి అన్నయ్య చేతిలో పెట్టేసి మొదటి పరిచయంలో నీ మీద అభిమానం పెరుగుతుంది.
చూస్తావుగా? తాతయ్య తాతయ్య నా హారం కనిపించట్లేదు. హారం కనిపించట్లేదా? ఎక్కడ పోయిందమ్మా? కేశవ సూర్యమూర్తి మా అబ్బాయిలో హారం కనపడటం లేదు, తొందరగా రండి. ఏం జరిగింది తాతయ్య? మా అబ్బాయిలో హారం కనపడటం లేదురా. ఇది ఆడుకుంటూ ఎక్కడ పారేసిందో ఏమిటో. మీరు కంగారు పడకండి. ఎక్కడ పోయిందో వెతికించండి.